మాధురి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీరు స్క్రీన్ మీద కంటే రియల్గా ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నారు. యా సీరియస్లీ. అందరికీ నమస్కారం. అండ్ ముఖ్యంగా మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే కేవలం మీడియా వల్లనే. అండ్ ఫస్ట్ టైం ఈ మూవీ సనాతన ధర్మానికి అండ్ ఆధునికతకి అద్దం పట్టే విధంగా ఉంది. ట్రైలర్ చూస్తేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇంకా మూవీ ఎలా ఉంటుందో మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను కూడా రీసెంట్గా మూవీస్లో యాక్ట్ చేస్తున్నాను. పాలిటిక్స్ నుంచి మూవీస్లోకి నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. సో మూవీస్లోకి వచ్చినప్పుడు డైరెక్టర్ పడిన కష్టం ఏంటో, ఒక ప్రొడ్యూసర్ కష్టం, యాక్టర్స్ కష్టం ఏంటో స్వయంగా నేను చూసినప్పుడు అనుకున్నాను, ఒక మూవీ జడ్జ్ చేయడం చాలా ఈజీ, కానీ దాని వెనక కొన్ని వందల మంది కష్టం ఉంటుంది, కొన్ని నెలల తరబడి కష్టం ఉంటుంది. సో ఎవరు కూడా రివ్యూస్ విని ఎవరో మాటలు చెప్పింది జడ్జ్ చేయకుండా ప్రతి ఒక్క మూవీని కూడా థియేటర్లో చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఫస్ట్ టైం మూవీ టీమ్. థ్యాంక్ యూ. మాధురి గారు ఒక్క నిమిషం, మీరు ఫస్ట్ టైం ఎప్పుడు శ్రీనివాస్ గారిని కలిశారు? నేను ఆయన్ని ఫస్ట్ టైం ఎప్పుడు కలవడం జరిగింది, ఎప్పుడు చూడడం జరిగింది అసలు? అందుకే ఫస్ట్ టైం అనే అన్నానండి, టైటిల్ వెళ్తుంది, ప్రాబ్లం లేదు. లేదు, ఫస్ట్ టైం నేను కూడా అతను అంటే పొలిటికల్గా బిజీగా ఉండేటప్పుడు గడప గడప కార్యక్రమం తిరుగుతున్నప్పుడు అప్పుడు నేను కూడా చూశాను. సో అతనే నన్ను పాలిటిక్స్లోకి పిలవడం జరిగింది. సో అతని పిలుపు మేరకు నేను పార్టీలో జాయిన్ అయ్యి యాక్టివ్గా చేయడం జరిగింది. తర్వాత స్టోరీ అందరికీ తెలుసు, తర్వాత అందరికీ, ప్రపంచం అందరికీ తెలుసు. అండ్ ఫస్ట్ టైం ఏ సినిమా సెట్లోకి అడిగి పెట్టారు రీసెంట్గా అనౌన్స్ చేస్తారా? ఫస్ట్ టైం చీన్ టపాక్ డుండుమ్ అని ఒక మూవీ నేను యాక్ట్ చేశాను. అది ఆగస్ట్లో రిలీజ్కి ఉంది. తప్పకుండా అందరూ థియేటర్స్లో చూడాలి, నన్ను సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి, విష్ యూ గుడ్ లక్. యాక్టర్గా మీ జర్నీ సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దువ్వాడ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా